కొంతమంది ఈ ఆలయాల్ని కూడా మొబైల్ ఫోన్లతో పోల్చడం అదొక కొంచెం అది కూడా కొంత కాంట్రవర్షియల్ నడుస్తూ ఉంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? తప్పకుండా నాన్న. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది వడ్రంగి పిట్ట చెట్టుని పట్ట 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 కొడుతుంది కదా. అవును, హోల్డ్ చేస్తుంది కదా. అలా మొబైల్ ఫోను మనల్ని మనకొచ్చే కాల్స్తో మన బుర్రని పర్ర 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 కొడుతూనే ఉంటుంది. మాట్లాడుతూనే ఉంటాం కదా. మాట్లాడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? అది ఇది ఒకటే కదా. రైట్. ఇప్పుడు ఆలయాలకు వెళ్ళామనుకో, భార్యా పిల్లలతో వెళ్తాం, చక్కగా తల్లిదండ్రులతో వెళ్తాం, లవర్లతో వెళ్తారు, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? చక్కగా ప్రదక్షిణ చేస్తారు, ఆ స్వామివారిని చూస్తారు, ఆ తల్లిని చూస్తారు, అష్టోత్తరం చేయించుకుంటారు. అలా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆ ఆలయానికి సంబంధించిన విషయాలు ఎంతో ఆహ్లాదంగా పంచుకుంటారు. దానికి దీనికి ఏంటి పోలిక? ఏమైనా సంబంధం ఉందా? ఇది నేననేది ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు దీని మీద మాట్లాడారు. ఇప్పుడు నేను ఇదివరకే చెప్పా, సన్యసత్వం ఆశ్రమవాసం అనే వాటికి అర్థం ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడి చచ్చేదే ఉంది? నేను ఏమన్నా మాట్లాడి చావాలా ఇప్పుడు? లేదు కదా. ఈ రెండు ఇతరుడు ఎలాగైతే ఈ రెండు కరెక్ట్ కాదు అని అన్నారో నేను ఏకీభవిస్తా, ఈ రెండు కరెక్ట్ కాదు. మరి అది కంపేర్ చేసి మాట్లాడడంలో దాని వెనక ఉన్న వాళ్ళ మర్మం ఏమిటో నాకు తెలియదు. అది నాకు అనవసరం. నాకు ఆ పోలిక నా మనసు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. సరే, అసలు మామూలుగానే నేను పట్టించుకొని, ఇప్పుడు వెళుతూ వెళుతూ పెంట మీద ఎవడన్నా రాయేస్తాడా? నేను వెయ్యను. ఎందుకని? నా బట్టలు అందంగా ఉండాలి, నేను చక్కగా ఉండాలి, అందంగా బేషుగ్గా కనపడాలి, నాకెందుకు ఆ పెంట అనుకుంటా కదా. కానీ ఆ పోలిక మాత్రం కొంత అధర్మమే. ఎందుకంటే ఆలయం మొబైల్ ఫోనా? మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద టెంపుల్. నువ్వు ఇంత పెద్ద తాటిగా ఎంత అక్షరాలతో పెడతావు, ఫోన్లు అలౌడ్ లేదని, అటువంటి టెంపుల్ని నువ్వు మొబైల్ ఫోన్తో పోల్చావు. ఎంతవరకు ధర్మం నాన్న? ఆలోచించాలి కదా నాన్న. నోటికొచ్చిన మాట ముట్టికొచ్చిన పిత్తు అన్నట్టుగా అయిపోయింది సొసైటీలో మాట్లాడేవాళ్ళు. ఏమన్నా అర్థం ఉందా?